యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ఎదుట ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరైనా యెషయా ప్రవక్త ప్రవచించిన ఈయన ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి మనం యెషయా గ్రంథంలో చూస్తే ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికంటే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఏ హృదయం అండి? నలిగిన హృదయం. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీలో నీ వేసుకునే ఊహలు, నీ ప్లాన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో. నిశ్చయించుకున్న మాటలు మాట్లాడతాం, చేతలు చేస్తాం. ఆ హృదయంలో నలిగిపోయిన స్థితి. నలిగిపోవటం అంటే క్రషింగ్. చాలామంది గుండెల్లో నలిగిపోతున్నారండి. ఒక తల్లి చెప్పింది, ఏంతో గొడవ, నా కుర్రోడితో ఒక గొడవ. ఆయన చెప్పినట్టుంటే ఈడు చంపేస్తున్నాడు, ఈడు చెప్పినట్టుంటే ఆయన సతాయిచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఏమైపోతున్నానండి? చెప్పండి అమ్మా, ఎవరున్నారో మాట్లాడు. నలిగిపోతున్నానండి. ఆయనకు కాదనాలేను, వీడికి అవుననాలేను. వీడు చెప్పినట్టు చేయలేను, వాళ్ళు చెప్పినట్టు చేయలేను. మధ్యలో నేనేమైపోతున్నాను? నలిగిపోతున్నాను. చాలామంది కుటుంబాల్లో ఇవాళ స్త్రీలు నలిగిపోతున్నారండి. అక్కడ ఇక్కడ అడపదడప పురుషులు కూడా నలిగే వాళ్ళు ఉన్నారులేండి. ఉన్నారు. భార్య గయ్యాలైతే భర్త హాయిగా ఉంటాడు అనుకున్నారా? అబ్బే, దేవుడు మనకు గృహాన్ని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ అలసిపోయి వచ్చినా, నువ్వు ఎన్ని పనులు చేసుకొని వచ్చినా, పిట్ట గూటికి చేరినట్లు ప్రతి ఒక్కడు తన గృహానికి చేరితే, అది చిన్నిల్లో, పెద్దిల్లో, బగళవో, తాటాకులిల్లో, చెట్టు కింద కాపురమో కానీ ఏక మనసుతో భార్యాభర్తలు సంతోషంతో ఉన్నది గంజో కలో ఏదో ఒకటి వండుకొని వేడివేడిగా తిని, ఒకటి కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటే అది దేవుని ఆశీర్వాదం. ఇవాళ ఇంటి నిండా వస్తువులు ఉన్నాయి, కావలసిన డబ్బు ఉంది, కానీ నిద్ర లేదు, తినటానికి టైం లేదు. నలిగిపోతున్నాడు సాతాను చేతుల్లో. అపవాది ఒక నాశనకర్త, వినాశకుడు. వాడు బాగున్న కుటుంబాల్లో చిచ్చు పెడతానికి ప్రయత్నించేవాడు. భార్యాభర్తలను విడగొడటానికి, వారి మధ్య ఐక్యత లేకుండా చేయడానికి, కుటుంబ వ్యవస్థను చెడగొట్టడానికి సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు ఈ అంచెదినాల్లో. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు వచ్చే కేసుల్లో ఏంటి ఎక్కువ కేసులు వస్తాయని అడిగితే, తగాదాల కేసులా, ప్రాపర్టీ కేసులా, దొంగతనాల కేసులా, ఏ వస్తాయని అడిగితే వాళ్ళు చెప్పేది తెలుసండి, భార్యాభర్తలు విడాకులు కావాలని వస్తున్నారు. పెళ్ళై 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, అంతలోకి విడాకులు. పోనీ దానికన్నా ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇంకా వాళ్ళ మనసులు కలవలేదని.
పెళ్ళై 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఇక నీతో కాపురం చేయలేనంటదంట. ఇక నువ్వు నాకు వద్దంటాడంట. ఎంత అన్యాయం అండి! సంఘంలో పరువు పోతుంది, సముదాయంలో పరువు పోతుంది, ఇంటిలో సమాధానం లేదు, కుటుంబాల్లో సాతాను చుచ్చు పెడుతున్నాడు. నీ కుటుంబం ఎలా ఉంది? సంతోషంగా ఉందా? భార్యాభర్తలుగా మీరిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నారా? ఏకీభవించగలుగుతున్నారా? ఖచ్చితంగా వ్యత్యాసాలు ఉంటాయి. నువ్వు అనుకున్నట్టు నీ భర్త ఉండడు, నువ్వు అనుకున్నట్టు నీ భార్య ఉండదు. ఆమె అభిరుచులు వేరు, నీ అభిరుచులు వేరు. నిన్ను వేరుగా చేశాడు దేవుడు, ఆమెను వేరుగా చేశాడు. నువ్వు వేరే ఇంట్లో పెరిగొచ్చావు, ఆమె వేరే ఇంట్లో పెరిగొచ్చింది. మీ పద్ధతులు వేరై ఉంటాయి. కానీ దేవునిలో మీరు జతపరచబడిన తర్వాత నీతోనే నడుస్తానని తీర్మానం చేసుకొని కలిమిలో, లేమిలో, వ్యాధిలో, బాధలో నిన్ను విడివక ఎడబాయక నీతోనే కాపురము చేయుదునని వాగ్దానం చేసిన తరువాత విడిపోతున్నారు క్రైస్తవులు అనబడేవారు కూడా. విచారం. అసలు భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మీరే తీర్చుకోండి. అంతేగాని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ పక్షంలో మాట్లాడుతుంది, వీళ్ళమ్మ దగ్గరికి వెళ్తే కోర్టుకి వెళ్తే వాయిదా వాయిదా, వచ్చినప్పుడు డబ్బులుదా, నువ్వు ఇయ్యి. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు, వాళ్ళ కేసు గెలుస్తుంది, నువ్వు ఎక్కువ ఇస్తే నీది గెలిపిస్తా, ఇయ్యి, మళ్ళీ ఇంకా ఇయ్యి. మొత్తం ఉన్నదంతా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి కోర్టులకు ఎక్కి. ఎక్కడ దొరుకుతుంది నీకు న్యాయం? యేసయ్య పాదాల దగ్గర ఉందండి. యేసయ్య నీ బాధ తీరుస్తాడు. నీ కుటుంబంలో సమస్య ఉందా? యేసయ్యతో చెప్పుకో. నలిగిన వారిని దృఢపరచుటకు ఆయన వచ్చాడు. చెరలో ఉన్న వారికి విడుదల. అపవాది మనుషుల్ని పట్టి చెరలో పెడుతున్నాడండి. నేను ఇది చెయ్యలేను అని నీవు ఏదన్నా అంటున్నావంటే నీవు నీ ఆధ్వర్యంలో లేవన్నమాట. నేను మారాలంది మారలేకపోతున్నాను, నేను ఈ సిగరెట్ మానాలంది మానలేకపోతున్నాను, నేను ఈ సారాయి తాగకూడదు అనుకుంటున్నాను, తాగేస్తూనే ఉన్నాను. ఒక ఆయన అలాగ అన్నాడట, నేను దారంతో కట్టేస్తాను నిన్నని. కట్టుకో. రోజు కడతాడు దారంతో. ఎన్నిసార్లు కట్టుకుంటే తెంపేసుకుంటాను నేను అన్నాడట. ఆ దారం తీసుకొచ్చి వాడిని మళ్ళీ చుట్టి కట్టేస్తే 1000 చుట్టలు చుట్టేసి కట్టేస్తే ఇప్పుడు తెంపుకోరా అంటే తెగుద్దా అండి? నరాలు, రక్త నాళాలు తెగిపోయినాయి. అపవాది చిన్నదే కదా, ఒక్కసారే కదా అన్నట్టుగా చిన్న పాపాలకు గురి చేసి వాళ్ళని కొన్ని చెరలో పెట్టేశాడండి. నేను మారాలన్నా మారలేకపోతున్నాను, మానాలన్నా మానలేకపోతున్నాను, నేను దేవుని కొరకు బ్రతకాలన్నా బ్రతకలేకపోతున్నాను అన్న వారు ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ ఉంటే నిన్ను విడిపించడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ మనసులోనే మదన పడుతూ నీ బాధను ఎవరికి చెప్పుకోలేక, నీ సమస్యకు పరిష్కారం దొరక్క హృదయంలో నలిగిపోయిన వాడిగా నీవు ఉంటే నిన్ను విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. బంధించబడిన వారికి విముక్తి. ఏంటి మీ బంధకాలు? ఒక విషయం నువ్వు ఆలోచిస్తూ దాన్నే ఆలోచిస్తూ ఇంకా వేరే దాని మీదకి నీ తలం పెట్టడం లేదంటే నీవు ఆ విషయానికి బంధించబడిపోయావు. ఈ రోజుల్లో 4 కూర్చుంటే నువ్వు బాగున్నావంటే 3కి కొత్త రకం రోగం వచ్చిందంట. తెలుసా ఏం రోగం అది? ఇంగ్లీష్లో దాన్ని డిప్రెషన్ అంటారు. ఏంటది ఇంగ్లీష్లో డిప్రెషన్? ఏంటది? నిరుత్సాహము. అంతకంటే స్ట్రాంగ్ వర్డ్ కావాలి. నిరుత్సాహము, డిప్రెషన్ అంటే కృంగిపోవటం. ఊహించుకునే బాధలు, ఊహించుకునే అనుమానాలు దాని చుట్టూనే తిరుగుతుంటే ఒక విధమైన నిరుత్సాహము, నిస్పృహ, విరక్తి. ఆ సమయంలో నువ్వు బలహీనంగా ఉన్న సమయంలో సైతాను వచ్చి పాడతాడు పాట. సైతాను పాట ఎప్పుడన్నా మీరు విన్నారా? లేదంటున్నారా? చచ్చిపో 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 చచ్చిపో
చచ్చిపో, ఎందుకు వచ్చిన బతికే, చచ్చిపో, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. కొంచెంసేపు అది విన్నారనుకోండి, చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా, నువ్వు పాడతావు ఆ పాట. ఈ దేవుని పాట అయితే అంతసేపు పాడాలి, కానీ సైతాన్ పాట ఒక్కసారి నోట్లో నుండి చచ్చిపోతాను అనే మాట వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. ఇంత మంచోళ్ళ ఒక 5-6 ఉన్నారండి పాపం, చెడ్డోళ్ళు. మిగిలిన వాళ్ళు అందరూ మంచోళ్ళే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు చచ్చిపోదాము, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతా అనే ఆలోచన వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. పోనీ అమ్మయ్య మాట రాలేదంటే వీళ్ళకి. ఓకే, ఇప్పుడు కూడా కింద కూర్చున్న వాళ్ళు మాత్రమే చెడ్డోళ్ళు అండి. వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు చాలా మంచోళ్ళు. వీళ్ళు చెప్పకుండా చచ్చిపోతారు ఎప్పుడో ఒకసారి. చెప్పితే కనీసం మీకు విరుగుడు ఉంది ఏంటి, తట్టుకోలేకుండా అలాగే లోపల పెట్టుకుంటే బర్స్ట్ అయిపోద్ది. మనసులో ఒత్తిడి ఉన్నప్పుడు ఒప్పేసుకోండి, చెప్పేసుకోండి. అట్లాగా పెట్టుకుంటే అది బీపీ అయిపోద్ది. ఇంకా అట్లాగా పెట్టుకుంటే బ్రెయిన్ డెమరేజ్ ఎందుకు అవుతుందండి? ఒత్తిడికి టెన్షన్ తట్టుకోలేక పట్టును వెళ్ళిపోతుంది అంతే. కాలు చేయబడిపోతుందో ప్రాణమే పోతుందో. నో 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 నో, నేను నమ్మను. మాకే ఒత్తిడిలు లేవనే వాళ్ళందరూ, ఇక్కడున్న వాళ్ళందరూ మంచోళ్ళు చర్చకు వస్తారు, మీటింగులకు వస్తారు అనుకుంటున్నారేమో. మంచోళ్ళు రారు. హాస్పిటల్కి వెళ్ళాడంటే ఎవరో ఒక ఆయన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతా వెళ్ళాడంట, నీకేం రోగం నీకేం రోగం నీకేం రోగం అని. ఒక్కొక్కడు ఒక రోగం చెప్పుకుంటూ వెళ్ళాడు. పనికి మళ్ళీ హాస్పిటల్ అందరూ రోగులే ఇక్కడ అన్నాడంట. రోగులు ఉండకపోతే ఎవరు ఉంటారండి? నాకేం రోగం లేదు, అక్కడే పడుకున్నాడు హాస్పిటల్లో. ఏదో నీకేమైనా పిచ్చా? రోగం లేకపోతే హాస్పిటల్ ఎందుకన్నా వాళ్ళు అడగరా? రోగం అయిపోతే ఏమైపోతారు? డిశ్చార్జ్ అయ్యి. మీటింగులకు వచ్చే వాళ్ళందరం పరిశుద్ధులం కాదు, పరిశుద్ధులు అవ్వటానికి ప్రయాసపడుతున్నాం. రక్తం తక్కువ ఉంటే రక్తం ఎక్కిస్తారు, ఆక్సిజన్ తక్కువైతే ఆక్సిజన్ పెడతారు. ఏ లోపాలు ఉన్నాయో సరిచేస్తాడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు. మన లోపాలు సరిచేయడానికి, మన బలహీనతలు సరిచేయడానికి, మనం ఎలా ఉన్నామో మనకు చూపించి, మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు సరిచేసుకోవడానికి దేవుడు ఈ సభలను ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎవరితోటైనా అబద్ధం చెబితే నమ్ముతారేమో, కానీ దేవుని దగ్గర అబద్ధాలు చల్లవు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఆయన హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. వాట్ యు ఆర్ ఇన్ అలోన్ ఈజ్ యువర్ రియల్ పర్సనాలిటీ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి ఇష్టపడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం అనుభవిస్తున్నావో, ఎలా ఉంటున్నావో అదే నీ నిజమైనటువంటి జీవితం. ఎలా ఉన్నావు దేవుని ముందు? కొరతలు లేవా? బాధలు లేవా? సమస్యలు లేవా? చిక్కులు లేవా? పోరాటాలు లేవా? ఒంటరిగా ఏడ్చుకోవటం లేదా? నిన్ను నీవే తిట్టుకోవటం లేదా? ఇతరులతో పోల్చుకొని కృంగిపోవటం లేదా? ఇతరుల మీద అసూయపడటం లేదా? ఇతరుల మీద కోపం పెట్టుకోవడం లేదా? పరీక్షించుకోండి ఈరోజు. దేవుడు నీ హృదయంలో ఉంటే కోపతాపాలకి అక్కడ చోట్లేదు, బాధలకు చోట్లేదు, వేదనకు చోట్లేదు, సాతానికి అక్కడ అధికారము లేదు. కూర్చో. బంధించబడిన వారిని విడిపించడానికే వచ్చానన్నాడు ప్రభు. నలిగిన వారిని దృఢపరచడానికి వచ్చానన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి వచ్చానన్నాడు ప్రభు. నీ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్ముతున్న వారు అల్లులే చెప్పండి. నా కోసమే నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నా కోసమే నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. నన్ను మార్చడం కోసమే నా తండ్రిని మార్చాడు యేసయ్య. మా అమ్మ ప్రార్థన మా నాన్నను మార్చింది, మా నాన్న ప్రార్థన నన్ను మార్చింది. నా ప్రార్థన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు. నువ్వు మారలా, నీ కుటుంబం ఎలా మారుతుంది? నీ కొలీగ్స్ ఎలా మారుతారు? నీ బిడ్డలు ఎలా మారుతారు? నీ జీవితంలో సమాధానం లేకుండా నువ్వెవరికి ఆశీర్వాదకరంగా ఉంటావు? ఈరోజు యేసు ప్రభు విడిపించడానికి వచ్చాను, నడిపించడానికి వచ్చాను అని చెప్తున్న ప్రభు మన మధ్య ఉన్నాడు. నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ బాధ ఉందని చెప్పగలిగితే
నీకు విడుదల దొరుకుతుందంటే. భారముగా బ్రతుకుతున్న నీ బ్రతుకులో పక్షిరాజు వంటి యవ్వనాన్ని నీకు ఇచ్చి, ఆరోగ్యాన్ని నీకు ఇచ్చి, భూ సంబంధమైన వాటికి ఆకర్షించకుండా ఎత్తైన స్థలములలో పక్షిరాజు ఎగురుతుంది, లోకములో ఉన్న వాటికి లొంగదది. ఒక క్రైస్తవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. క్రీస్తుతో పాటు మనము లేపబడిన వారినైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకుడి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. నా బ్రతుకులో ఒక లోటు ఉంది, కొరత ఉంది, బాధ ఉంది, వ్యాధి ఉంది, సమస్య ఉంది, అవసరత ఉంది అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. దాంతోనే నేను ఇక్కడికి వచ్చానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దాంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళను, అదే స్థితిలో వచ్చినట్టుగా వెళ్ళను. నా బాధ తీరాలి, నా సమస్య తీరాలి, నా కన్నీరు తొడవబడాలి, నా వ్యాధి నుండి నేను స్వస్థత పొందాలి, అందుకే నేను దేవుని సన్నిధికి వచ్చాను, నేను విడిపించబడి వెళ్ళేదాకా ఇక్కడ నుండి కదలనన్న వారు హల్లెలూయా చెప్పండి. హృదయంలో నలిగిపోయి ఉన్నావా? జీవితంలో కృంగిపోయి ఉన్నావా? సమస్యలతో నిండిపోయి ఉన్నావా? సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నావా? ఎంత చదివినా ఉద్యోగం దొరకలేదని దిగులా? ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంబంధాలు వచ్చినా బిడ్డ వివాహం జరగలేదనే వేదన? ఏదైనా సరే అండి, మీ బాధలన్నీ తీర్చే ప్రభు ఉన్నాడు. మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎంతెంతో దూరాల నుండి ఎంతో ఆసక్తితో ఈ ఆవరణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము నాయన. వారి కన్నీటిని తుడువయ్యా, వారి సమస్యలను పరిష్కరించు నాయన, వారి దోషములను క్షమించు ప్రభువా. నీవు మా కొరకు చేసిన యాగము ద్వారా ఈరోజు మాకు విడుదల ఉన్నందుకు, స్వస్థత ఉన్నందుకు, దీవెన ఉన్నందుకు నేను స్తుతిస్తున్నామయ్యా. ఎవరెవరు చేయి వెత్తి నా బాధిది, నా సమస్యది, నా చిక్కిది, నా ఆవేదనిదని వారి హృదయాలలో మూలుగుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. ఎవరైనా తాగుబోతులు ఇక్కడ ఉంటే అయ్యా, ఈ రాత్రి వారికి విడుదల ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఆ దురభ్యాసం జోలికి పోకుండా నూతన జీవితాలు దయచేయి నాయన. సమాధానం లేని భార్యాభర్తలను ఈ రాత్రి పాదముల ముందు నిలబెట్టాం. ఒకరితో ఒకరు సమాధాన పడుటకు, పరలోకపు అనుభూతిని భూలోకముల వారి కుటుంబాల్లో పొందినట్లుగా యోబు ఇంటి చుట్టూ ఉన్న కంచెను మీ బిడల గృహాల చుట్టూ ఉంచునాయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునన్న మాట అక్షరాల నెరవేర్చుము నాయన. అర్ధాంతరమైన మరణాలు మాకు వద్దయ్యా. తండ్రి లేని బిడ్డలుగా మా బిడ్డలు మిగలొద్దు నాయన. తల్లి లేని బిడ్డలుగా అనాథలుగా మమ్మల్ని విడవద్దయ్యా. తల్లిదండ్రుల్ని కనికరించి బిడ్డలను నాయన నీ కృపలో పెంచుకున్నటకు సహాయం చేయి. యవ్వనస్తుల్ని కనికరించు నాయన. తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని, అయిన వారిని పోగొట్టుకొని కృంగిపోయిన యవ్వన బిడ్డలను, నిరుత్సాహంతో నిండికిపోయిన యవ్వనస్తులను నీ నామములో ఈ రోజున విడుదల చేయించలేమయ్యా. నీవే వారికి తండ్రిగా ఉండు నాయన. వారి అవసరతలన్నీ తీర్చయ్యా. అయ్యా తీర్చు నాయన. భర్త లేడే బిడ్డలను అలా పెంచాలని కృంగిపోతున్న విధవరాండ్ర పక్షములో నీవు ఉన్నావన్నావే. తండ్రి లేని వారి పట్ల, దిక్కు లేని వారికి నీవు తండ్రిగా ఉన్నావు, దిక్కుగా ఉన్నావన్న మాట నా ప్రభువు నాకున్నాడన్న ధైర్యం పొంది వెళ్ళుటకు సహాయం చేయము. అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాని, సమాధానం మా గృహంలో లేదన్న వారి జీవితాలలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. విరిగిపోయిన విడిపోయిన కుటుంబాలను కట్టుము తండ్రి. పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి పొందినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు
కొనసాగించుము తండ్రి. ఎలా వచ్చారో అలా వెళ్ళక నా యేసయ్య నన్ను దీవించాడు, నన్ను అభిషేకించాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడని హల్లెలూయా స్తుతి గీతాలతో ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు సహాయం చేయము. లైవ్లో కూడా ఇంతసేపు కనిపెట్టి నీ మాటలు వింటున్న వారి జీవితాలలో, హృదయాలలో, గృహాలలో పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆ విషయాన్ని ఇదిగో ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి తెలియచేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు, భారాలు ఉంటే, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే మీరు ఫోన్ చేసి తెలియచేయండి. లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకొని రండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి. భారభరితమైన ఈ పరిచయంలో మీరు పాలుభాగస్తులు ఉండకూడితే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ విరాళమును కానుకలు పంపుటకు ఇదిగో QR కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఇవ్వబడుతున్నాయి.
ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు ఈ పరిచయం ద్వారా ఆధ్యాత్మికంగా మేలు పొందుతుంటే ఆర్థికంగా సహకరించవలసిన బాధ్యత మీ మీద ఉందని నేను చెప్పనవసరం లేదు కదా. కాబట్టి అనేకులకు ఈ అంచెదినాల్లో సువార్త అందించడానికి ప్రయాసపడుతున్న ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులై ప్రభు మాకిచ్చే ఆశీర్వాదాలు మీరు కూడా పొందండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మీ విరాళాలు పంపి ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వచ్చు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ప్రభు ఎలా దీవిస్తున్నాడు అన్న విషయాలు తెలియజేస్తూ ఉండండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైండును గాక. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా చిరునామా జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచేరి, చెన్నై 42. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడ హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.